నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం సాగునీటి ప్రాజెక్టులకు పుట్టినిల్లుగా పేరొందింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు సైతం ఇక్కడి నుంచి నీటిని తరలిస్తున్న స్థానిక రైతుల పొలాలకు మాత్రం చుక్క నీరు అందటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం కోల్పోయి రాష్ట్రానికి వెలుగులు అందించిన ఈ ప్రాంత రైతుల బతుకులు ఇప్పుడు సాగునీరు లేక చీకటి పాలవుతున్నాయని వాపోతున్నారు. రాష్ట్రానికి జీవనాడిగా చెప్పుకునే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, కుప్పం వరకు సాగునీరు అందిస్తున్న మాల్యాల హంద్రినివా ఎత్తిపోతల పథకం, చెన్నై వరకు నీటిని సరఫరా చేస్తున్న పోతిరెడ్డిపాడు తెలుగు గంగా పథకం, ఇలా కీలక ప్రాజెక్టులన్నీ నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని శ్రీశైలం జలాలపై ఆధారపడి ఉన్నాయి. అయితే ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా నియోజకవర్గ రైతులకు కనీసం 1 ఎకరాకు కూడా సాగునీరు అందటం లేదన్నది రైతుల ప్రధాన ఆవేదన. ఈ సమస్యను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా రైతుల సాగునీటి సమస్యపై ఈ స్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎత్తిపోతల పథకాలు నిర్మించాలని ముఖ్యమంత్రికి అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే ప్రతిపాదించారు. శ్రీశైలంలో వచ్చినటువంటి వాటర్ను సక్రమంగా వినియోగించుకొని మన జిల్లాలో కానివ్వండి, రాయలసీమ ప్రాంతానికి అంతా కూడా తాగునీటికి నీటి ఎద్దడి లేకుండా చూడాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో మొన్ననే కేసు కినాల్ కూడా మాకు ఒక 360 క్యూసెక్కులు తాగునీటికి అవసరాలకు ఇచ్చారు అధ్యక్ష. అయితే ముఖ్యంగా అధ్యక్ష, మా నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి రాయలసీమ ప్రాంతానికి అంతా కూడా నీళ్లు వెళ్తాయి, కానీ మా నియోజకవర్గానికి తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి, తాగునీటికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది అధ్యక్ష. ఎందుకంటే మాకు సుంకేశ్వర రిజర్వాయర్ నుంచి రావాల్సినటువంటి వాటర్ కూడా కర్నూలు పట్టణానికి తాగునీటి అవసరాల కొరకు వినియోగిస్తున్నారు. ఇక మాకు ఎక్కడి నుంచి వాటర్ వచ్చే స్కోప్ లేదు అధ్యక్ష. అయితే మాకున్నటువంటి కేసు కినాల్ పైన గ్రావిటీ ఫోర్స్ తో ఉన్నటువంటి ఏకైక ప్రాజెక్టు అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అధ్యక్ష. దాన్ని గత పాలకులు రివర్స్ టెండరింగ్ తోని ఆ పనిని అక్కడే వదిలేశారు. ఈ రోజు పెరిగినటువంటి రేట్లకు చూసుకుంటే ప్రభుత్వానికి 36 కోట్లతో మళ్ళీ అనుమతులు కూడా పంపించడం జరిగింది. వాటిని ఇస్తే కూడా మా నందికొట్కూరు నియోజకవర్గానికి తాగునీటికి కూడా మేము నీటిని నిల్వ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.